ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగర వైసీపీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావుతో పాటు రఘు, జావేద్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్ని అంశాలు వదిలి నెల్లూరు రూరల్పై సజ్జల దృష్టి పెట్టారన్నారు. అరెస్టులపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. నేను వేదాయపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ వెంకటేశ్వరరావు లేకపోవడంతో పోలీసులు నిలదీశానన్నారు. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్లు ఆయన తెలిపారు. సజ్జల ఆదేశాల మేరకు పోలీసులు ఇక్కడ నడుచుకుంటున్నారని ఆరోపించారు కోటంరెడ్డి. జనరల్గా సార్ అరెస్ట్ చేసిన తర్వాత యాడి తీసుకొస్తారు సార్ పోలీస్ స్టేషన్కి. ఒకవేళ పలానా పోలీస్ స్టేషన్ అంటే అక్కడికంతా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకేదన్నా తెలియని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. దాదాపు 5 గంటల పాటు జీబులో ఎక్కించుకొని హైవే మీద తిరగతా వెంకటాచలం దాకా పోయి మళ్ళీ వెనక్కి వచ్చి కొంత సమాచారం వస్తుంది, పూర్తిగా రాలా. కృష్ణపట్నం కూడా తీసుకుపోరని చెప్తున్నారు. అతను డిటీసీ అది అల్లూరు అంటే నాకు కొంత సమాచారం వచ్చింది. నేను మాట్లాడలేదు కదా, నేను వాళ్ళతో మాట్లాడేది కదా. తీసుకొని వచ్చి అటు ఇటు తిప్పి ఏది మానసికంగా ఇది భయపెట్టాలని కదా. ఎవరిని చేస్తారు సార్ అది? హైవేలు ఎక్కి అటు ఇటు ఎవరిని తిప్పుతారు సార్? టెర్రరిస్టులను తిప్పుతారు. ఆ విధంగా ఎంతవరకు న్యాయం సార్? జావీద్ అనే కుర్రోడైతే ఆటో డ్రైవర్ సార్, మంచి కార్యకర్త. నాకు భార్యను ఎక్కించుకొని కూరగాయలు కొనేదానికి అడిగి పోతే కూరగాయల కోసం జావీద్ భార్య లోపలికి పోయింది. బయటకు వచ్చినప్పుడు జావీద్ లేడు. మానసికంగా ఏమైపోవాలి సార్ వాళ్ళు? అసలు ఎందుకు సార్? పార్టీ వన్ నోటీస్ ఇచ్చి స్టేషన్కి పిలిచి స్టేషన్కి వస్తారు. దాంట్లో బెయిల్బుల్ అనుకుంటే స్టేషన్ బెయిల్, కాదనుకుంటే అరెస్ట్ చేసి జైలుకి పంపించవచ్చు. టెర్రరిస్టులు వెతికినట్టు మళ్ళీ అందరికీ ఫోన్లు చేసి కొంతమంది పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపరేషన్ కోటంరెడ్డి టార్గెట్ ఏందిరా స్వామి? ఆపరేషన్ కోటంరెడ్డి ఏంది? కోటంరెడ్డి టార్గెట్ ఏంది? వీటి వల్ల ఏమవుతురా? ఏదన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు బాధాకరం సార్.